ఉద్యోగ సంఘాలతో చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం కమిటీని నియమించింది. 3 ఐఏఎస్ అధికారులతో కమిటీని నియమించింది. ఈ కమిటీలో నవీన్ మిట్టల్, లోకేష్, కృష్ణ భాస్కర్ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ నర్సింగ్ ని అడిగి తెలుసుకుందాం. నర్సింగ్, ఉద్యోగ సంఘాలతో చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇటీవల మొన్న ఆదివారం రోజున ఉద్యోగ సంఘాలు ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించాయి. సో ఈ సమావేశంలో పలు సమస్యల మీద చర్చించాయి. కొన్ని పెండింగ్ బిల్స్ రావడం లేదని, డిఏలకు సంబంధించినటువంటి ఏరియాకి సంబంధించినటువంటి బిల్స్ రావడం లేదని, పెండింగ్ లో ఉంటున్నాయని చెప్పి ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలు, ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం లేదని తదితర అంశాలపైన చర్చించినటువంటి ఉద్యోగ సంఘాలు ఈ నెల 15 వరకు కూడా ప్రభుత్వము ఉద్యోగ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించకపోతే తాము సమరానికి సిద్ధమవుతామనేటువంటి ఒక మెసేజ్ ని, ఒక నిర్ణయాన్ని అయితే తీసుకొని మెసేజ్ ని బయటికి పంపించాయి. సో ఈ నేపథ్యంలో ఈ ఉద్యోగ సంఘాలు తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకోవాలి, ఉద్యోగులు ఎవరిపైన సమరం చేస్తారు, ఇప్పుడు వచ్చేటువంటి ఆదాయము ఉద్యోగుల వేతనాలకు వీటికే సరిపోవడం లేదు, అయినప్పటికీ కూడా ఎంతో కష్టపడి ఇచ్చినటువంటి హామీల్ని, పెండింగ్ ఉన్నటువంటి బిల్లుల్ని, గత ప్రభుత్వం పెట్టిపోయినటువంటి పెండింగ్ బకాయిల్ని, బిల్లుల్ని కూడా క్రమక్రమంగా చెల్లిస్తూ ముందుకు సాగుతున్నాము. చర్చల ద్వారానే సమస్యలు ఏమైనా ఉంటే చర్చల ద్వారా వాటిని పరిష్కరించుకోవాలి తప్ప సమరం అంటూ ఇలాంటి మాటలు మాట్లాడడం సరికాదు అనేటువంటి మాటని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న చెప్పారు. సో ఈ రోజు ఆ అంశం పైన, ఈ ఉద్యోగుల సమస్యలకు సంబంధించి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది, కీలక ముందడుగు వేసింది అని చెప్పొచ్చు. ఉద్యోగుల సమస్యలపైన చర్చించి వాటిని పరిష్కార మార్గం చూపడం కోసము ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది. అందులో భాగంగా 3 సీనియర్ ఐఏఎస్ అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఈ అధికారుల బృందంలో ప్రధానంగా లోకేష్ కుమార్, నవీన్ మిట్టల్, కృష్ణ భాస్కర్ ఈ 3తో కమిటీని వేసింది. సో ఉద్యోగులకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, వాటిని ప్రాధాన్యత క్రమంలో ఏ విధంగా పరిష్కరించాలి అనేటువంటి దానిపైన ఉద్యోగులతో చర్చించి ఈ కమిటీ ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.